హాయ్ ఫ్రెండ్స్, లియామ్ నీసన్ ప్రధాన పాత్ర పోషించిన కోల్డ్ స్టోరేజ్ సినిమా హాలీవుడ్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో లభిస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ క్రిమిని ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఓ స్టోరేజ్లో దాస్తారు. ఆ క్రిమి బయటకు వచ్చిందంటే మొత్తం పాకుతూ అందరినీ తినేస్తూ చంపేస్తూ ఉంటుంది. దాన్ని నాశనం చేస్తారు తొలిసారి దాన్ని బయటపడినప్పుడు. 19 ఏళ్ల తర్వాత మళ్ళీ దాన్ని ఒక స్టోరేజ్లో దాచి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. దాని నుంచి ప్రజలను కాపాడడం కోసం హీరో ఓ అమ్మాయి అబ్బాయితో కలిపి ఏం చేశాడన్నదే మిగిలిన కథ. టీవీలు దొంగతనాలు చేయడానికి వచ్చిన గ్రూప్ని ఆ క్రిమి పచ్చడి చేసేసి మొత్తం అందరినీ పేలిపేలా చేస్తుంది. అలాగే ఒక పిల్లిని, ఎలకల్ని, ఇలా డిఫరెంట్ జంతువుల మీద, మనుషుల మీద దాని ప్రయోగాన్ని చూపిస్తారు సినిమాలో. అక్కడక్కడ ల్యాగ్ సన్నివేశాలు బాగా ఉంటాయి. ముఖ్యంగా టీవీలు స్టోర్ చేసిన రూమ్లో అక్కడ పనిచేసే వర్కర్లు ఇద్దరు కలిసి ఆ క్రిమిని వెతుక్కుంటూ వెళ్ళే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. లేడీ మీద పాకిన ఆ క్రిమి లేడీని కూడా హింసించే సన్నివేశం భయంకరంగా ఉంటుంది. లియామ్ నీసన్ కనిపించేది తక్కువ సన్నివేశాలే, అయినా సరే పర్వాలేదు అనిపిస్తాడు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది. కథని కొత్తగా చెప్పడానికి దర్శకుడు ఎక్కడా ప్రయత్నించలేదు. జస్ట్ ఒక క్రిమి ఉంటుంది, ఆ క్రిమి నుంచి ప్రజలను కాపాడడం కోసం హీరో ఏం చేశాడు, ఆ క్రిమి బయటపడిన తర్వాత ఏం చేసింది, దాని నుంచి ప్రజలను కాపాడడం కోసం హీరో ఏం చేశాడు, ఇదే లైన్ చాలా సినిమాల్లో చూసాను. అయితే అక్కడక్కడ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం సూపర్ అనిపిస్తాయి. ఉదాహరణకి సినిమా స్టార్టింగ్లోనే పెట్రోల్ బంక్ దగ్గర స్పేస్ సూట్ లాంటిది వేసుకొని హీరో ఇంకొక ఇద్దరితో ఆ క్రిమి దగ్గరికి వెళ్తాడు. అయితే అందులో ఒక లేడీకి ఆ క్రిమి సోకి ఆమె కళ్ళు పేలిపోయి ఆమె తనకు తానుగా కాల్చుకొని చనిపోయే సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?